సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. ఈ మధ్య నేను చేసిన కొన్ని వీడియోస్ చూసిన కొంతమంది విజిటర్స్ నన్ను కొన్ని క్వశ్చన్స్ వేశారు. అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుంది? మిగిలిన ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్తో పోలిస్తే దీని ఇక్కడ జరిగే విశేషాలు ఏంటి? ఇక్కడ ఎలాంటి పనులు చేస్తారు? అని చెప్పి ఒక క్వశ్చన్ వేశారు. సో ఈ క్వశ్చన్కి క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. సో అన్నిటికంటే ముందు అసలు ఇండియాలో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తున్నాయో ఒక నిమిషం చూద్దాం. ఇండియాలో ఉన్న మేజర్ సాఫ్ట్వేర్ కంపెనీస్, అన్ని పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ మెయిన్గా చేసే పనులు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీసెస్ చేస్తున్నాయి, అలాగే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ చేస్తున్నాయి, అలాగే బాడీ షాపింగ్, స్టాఫింగ్, మ్యాన్ పవర్ సర్వీసెస్ చేస్తున్నాయి. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీసెస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెరికన్ కంపెనీ ఉంది, వాళ్ళకి సాఫ్ట్వేర్ రాయాల్సి వచ్చింది. సో మన దగ్గర ఉన్న ఇంజనీర్స్ని అక్కడికి పంపించి వాళ్ళతో సాఫ్ట్వేర్ రాయించడం కానీ, వాళ్ళతోటి సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేయించడం కానీ, వాళ్ళతోటి సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ చేయించడం కానీ ఈ కంపెనీస్ చేస్తాయి అండర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీసెస్. నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్క్ ఏంటంటే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్. ఈ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లోని 3 రకాల సర్వీసెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే టూల్ మేనేజ్మెంట్ సర్వీసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కోడ్ రాస్తారు, బట్ టూల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టూల్స్ అంటే ఒరాకిల్ కానీ, శాప్ కానీ, సేల్స్ ఫోర్స్ కానీ ఇలాంటి టూల్స్ నేర్చుకొని వాళ్ళు ఆ కస్టమర్కి కావాల్సినట్టుగా ఆ టూల్స్ని కస్టమైజ్ చేసిస్తారు. ఇందులో సాఫ్ట్వేర్ రాసేది తక్కువ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్లో సెట్టింగ్స్ని అప్డేట్ చేయడం, అందులో ఫీల్డ్స్ని యాడ్ చేయడం, డిలీట్ చేయడం, రిపోర్ట్స్ తయారు చేయడం, ఇలాంటి పనులు ఎక్కువ ఉంటాయి. సో ఈ టూల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఒక బ్రాంచ్. ఇది కూడా చాలామంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిందే కన్సిడర్ చేస్తారు, బట్ రియల్గా చెప్పాలంటే అక్కడ డెవలప్మెంట్ తక్కువ, టూల్ మేనేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఐటీఈఎస్లోని ఇంకో రకం సర్వీస్ ఏంటంటే బీపీఓ సర్వీసెస్. వీళ్ళు కూడా సాఫ్ట్వేర్ టూల్స్ వాడుకొని బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ వర్క్ని ఇక్కడ చేస్తారు. వీళ్ళు ఇంటర్నెట్ వాడుకొని ఫైల్స్ని ఇక్కడ నుంచి వేరే కస్టమర్స్ దగ్గరికి పంపించడం, కస్టమర్స్ దగ్గర ఉన్న ఫైల్స్ని వీళ్ళు తెచ్చుకోవడం, మాడిఫై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్, అకౌంటింగ్, ఆ తర్వాత బ్యాంకింగ్, ఆ తర్వాత కాల్ సెంటర్ జాబ్స్, ఇవన్నీ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లోని బీపీఓ సర్వీసెస్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్లోకి వస్తాయి. అలాగే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ తర్వాత నాలెడ్జ్ సర్వీసెస్ ఉన్నాయి. నాలెడ్జ్ సర్వీసెస్లో ఏంటవుతుందంటే ట్రాన్స్క్రిప్షన్. ట్రాన్స్క్రిప్షన్ అంటే అక్కడ వాళ్ళు ఆడియో ట్రాన్స్క్రిప్షన్ కానీ, లేకపోతే వీడియో ట్రాన్స్క్రిప్షన్ కానీ, అంటే అక్కడ ఆల్రెడీ వీడియో ఉంది, ఆడియో ఉంది, అందులో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వీళ్ళు ఇక్కడ టెస్ట్ టైప్ చేస్తారు. ఇవి ఎక్కువ ఇన్సూరెన్స్ కంపెనీస్, డాక్టర్స్ ఇలాంటి వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు ట్రైనింగ్ కంపెనీస్ కూడా ఈ ట్రాన్స్క్రిప్షన్ సర్వీసెస్ని వాడుకుంటున్నాయి. ఇది కాకుండా ఇండియన్ కంపెనీస్ మూడో కేటగిరీ ఆఫ్ వర్క్ ఇండియన్ కంపెనీస్ చేసేది ఏంటంటే బాడీ షాపింగ్ ఆర్ స్టాఫింగ్ ఆర్ మ్యాన్ పవర్ సర్వీసెస్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఎవరికో క్లయింట్కి రిక్వైర్మెంట్ ఉంది, వీళ్ళు మనుషుల్ని వెతికి ఆ పని చేయగలిగిన వాళ్ళని ఈ క్లయింట్కి అప్పగిస్తారు. సో క్లయింట్ ఇంటర్వ్యూ చేసుకుని ఆ మనిషిని తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు వీళ్ళకి కొంత పర్సంటేజ్ డబ్బులు వీళ్ళకి ఇస్తాడు. సో ఈ మనిషిని తీసుకున్నప్పుడు క్లయింట్కి వాడు ఎంప్లాయీ అయిపోతాడు డైరెక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ఫోసిస్, టీసీఎస్ నుంచి వెళ్ళిన ఎంప్లాయీస్ వీళ్ళు అవుట్ సోర్సింగ్ సర్వీసెస్లో కానీ, ఆన్ సైట్ సర్వీసెస్లో కానీ ఉంటారు. సో ఫస్ట్ కేటగిరీ. బట్ థర్డ్ కేటగిరీలో ఏమవుతుందంటే ఈ సెలెక్ట్ అయిన వాడు క్లయింట్ దగ్గరే ఎంప్లాయీ అవుతాడు. వాడు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి చోట ఎంప్లాయీ ఉండి క్లయింట్ దగ్గర పనిచేయడం అనేది తక్కువగా ఉంటుంది. సో బాడీ షాపింగ్ సర్వీసెస్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీసెస్, ఈ 3 ఏరియాస్లోని ఇండియన్ కంపెనీస్ చాలా ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నాయి. వీళ్ళకి వచ్చే డబ్బులన్నీ ఈ 3 సర్వీసెస్లోనే ఎక్కువ వస్తాయి. ఎందుకంటే యుఎస్లో కనుక ఒక మనిషి అదే జాబ్ చేయాలంటే వాడికి గంటకి $30 నుంచి $120 వరకు, లేకపోతే $200 వరకు పే చేయాల్సి ఉంటుంది. అదే ఇండియన్ కంపెనీస్ చాలా తక్కువ రేటుకి చేస్తాయి.
సో క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇండియన్ కంపెనీస్ నుంచి బాగుంటుంది. ఆల్మోస్ట్ యుఎస్ ఇంజనీర్స్ చేయగలిగే క్వాలిటీలోనే మన వాళ్ళు వర్క్ చేస్తారు. బట్ మన వాళ్ళ కాస్ట్ తక్కువ కాబట్టి మనకి ఆపర్చునిటీ, వర్క్ చేసే ఆపర్చునిటీ వస్తుంది. ఇప్పుడు ఇండియాలోనే కాకుండా ఈ ఏరియాలోని మనకి చైనా నుంచి కాంపిటీషన్ ఉంది, అలాగే ఆఫ్రికా నుంచి కూడా కాంపిటీషన్ ఉంది. ఇండియన్స్ సాధారణంగా $30 మ్యాక్సిమం వాల్యూ వరకు పనిచేస్తారు. 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి $30, ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి $80-90 వరకు తీసుకుంటారు ఇండియన్స్, అంటే మేనేజర్ లెవెల్ వాళ్ళకి. బట్ చైనీస్ అండ్ ఆఫ్రికన్ కంపెనీస్ ఇంతకంటే తక్కువ తీసుకుంటున్నాయి. సో ఇండియన్స్కి యాక్చువల్లీ మార్కెట్లో ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. మనకంటే తక్కువ చేసేవాళ్ళు మార్కెట్లో వచ్చేసారు. సో వీఆర్, మన సాఫ్ట్వేర్ కంపెనీస్కి గ్రోత్ తగ్గుతుంది ఈ సిచ్యువేషన్ వల్ల. సో దీని నుంచి బయటపడాలంటే మనం ప్రోడక్ట్స్ ఇక్కడ డెవలప్ చేయాలి. బట్ ఇప్పుడిప్పుడు ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇండియాలో మొదలవుతుంది. బట్ మెయిన్గా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇండియాలో చేసేవి ఏంటంటే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్ ఇండియాలో చేసేది ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీసెస్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అండ్ బాడీ షాపింగ్. ఈ మూడే మేజర్ వర్క్ ఇండియాలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ చేస్తున్నాయి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నది. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనం 3 ఏరియాస్ గురించి చెప్పుకున్నాం ఇండియాలో చేయగలిగేవి. బట్ యాక్చువల్లీ చాలా ఏరియాస్ ఉన్నాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. సో అసలు ఏంటి ఏరియాస్, ఎక్కడ ఎలాంటి టెక్నాలజీస్ ఉంటాయి, ఎలాంటి డొమైన్స్ ఉంటాయి, ఎలాంటి బిజినెస్ మోడల్స్ ఉంటాయి, ఈ 3 మనం ఒకసారి చూద్దాం. సో ఇందాక మనం చెప్పుకున్న దీని ముందు స్లైడ్లో మనం చెప్పుకున్నది బిజినెస్ మోడల్స్ చెప్పుకున్నాం. 3 రకాల బిజినెస్ మోడల్స్ ఇండియాలో పాపులర్. బట్ యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా బిజినెస్ మోడల్స్ ఉన్నాయి. ఈ స్లైడ్లోని మనం ఆ ఇన్ఫర్మేషన్ అంతా చూద్దాం. సో సాధారణంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు వర్క్ చేస్తున్నారంటే మీరు డిఫరెంట్ టెక్నాలజీస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు చేసే వర్క్ డిఫరెంట్ డొమైన్స్లో, అంటే మీ ఎక్స్పీరియన్స్ డొమైన్స్లో డెవలప్ అవుతుంది. ఒకే టెక్నాలజీని మీరు చాలా డొమైన్స్లో వాడచ్చు. సో మీరు చేసే వర్క్ డిఫరెంట్ డొమైన్స్లో డెవలప్ అవుతుంది. ఆ తర్వాత మీరు చేసే జాబ్ డిఫరెంట్ బిజినెస్ మోడల్స్లో ఉంటుంది. సో అవి ఏంటి ఒకటి ఒకటి చూద్దాం. టెక్నాలజీస్ చూసినట్టయితే లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, అంటే సి, అసెంబ్లీ లాంగ్వేజ్, ఇలా వెరీ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ అది వెరీ లో ఎండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ ఎక్కువగా వాడుతున్నారు ఇప్పుడు లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అదేవిధంగా చూసినట్టయితే నెక్స్ట్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే పైథాన్ కానీ, పిహెచ్పి కానీ, జావా కానీ, తర్వాత నోడ్ అంటే జావా స్క్రిప్ట్ కానీ, హెచ్టిఎంఎల్ కానీ, ఇవన్నీ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇవి కూడా మల్టిపుల్ డొమైన్స్లో వాడుకుంటారు. బ్యాంకింగ్లో వాడతారు, తర్వాత సెమీకండక్టర్ ఇండస్ట్రీలో వాడతారు, సేల్స్లో వాడతారు, న్యూస్ అండ్ బ్రాడ్కాస్టింగ్లో వాడతారు. సో ప్రతి టెక్నాలజీ డిఫరెంట్ డొమైన్స్లో వాడడానికి అవకాశం ఉంది. అలాగే ప్రతి టెక్నాలజీ డిఫరెంట్ బిజినెస్ మోడల్స్లోని వాడుకోవడానికి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ టెక్నాలజీ చూసినట్టయితే డొమైన్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ టూల్స్ వాడేవాళ్ళు ఉంటారు. డొమైన్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ టూల్స్ ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఆటో క్యాడ్, మీరు వినే ఉంటారు ఆటో క్యాడ్ అనే టూల్. అది ఎక్కడ వాడతారు? ఇండస్ట్రియల్ డ్రాయింగ్స్లో వాడుకుంటారు. అలాగే మెడికల్ సిస్టమ్స్ కోసం కొన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయి. అలాగే ఓన్లీ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ ఈఆర్పి సూట్, లేకపోతే శాప్ అని, ఇలా డిఫరెంట్ టూల్ సూట్స్ ఉన్నాయి డొమైన్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ టూల్స్. అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీకి వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ ఉంది. అలాగే ఏరోస్పేస్కి వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ టూల్స్ ఉంటాయి. సో మీరు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్న తర్వాత ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఎయిదర్ మీరు ఈ డొమైన్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ టూల్స్ని డెవలప్ చేస్తారు, లేదా ఆ డెవలప్ అయిపోయిన టూల్స్లోని కొత్త కోడ్ యాడ్ చేయాలంటే ఆ కొత్త కోడ్ చేయడానికి మీరు దీన్ని వాడుకుంటారు. నెక్స్ట్ చూసినట్టయితే క్లౌడ్ టెక్నాలజీస్. ఇప్పుడున్న దాంట్లోని టెక్నాలజీస్లో వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీ క్లౌడ్ టెక్నాలజీస్. సో ఇది లేటెస్ట్ ట్రెండ్ అండ్ చాలామంది ఇది నేర్చుకుంటున్నారు. నెక్స్ట్ చూసినట్టయితే డేటాబేస్ టెక్నాలజీస్. రకరకాల డేటాబేస్, మనకి ఇప్పుడు 3 రకాల డేటాబేసెస్ బాగా పాపులర్. రిలేషనల్ డేటాబేస్, ఆ తర్వాత హైరార్కియల్ డేటాబేస్, ఆ తర్వాత గ్రాఫికల్ డేటాబేస్ ఆర్ మ్యాప్ డేటాబేస్. సో ఫేస్బుక్ లాంటివి వాడేది మ్యాప్ డేటాబేస్ అంటారు. మీరు
నో ఎస్క్యూఎల్ లాంటి డేటాబేస్ వాడుకునేవి గ్రాఫికల్ హైరార్కియల్ డేటాబేస్ అంటారు నో ఎస్క్యూఎల్ వాడేది. అలాగే మనం ఒరాకెల్, మై ఎస్క్యూఎల్, పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ ఇవి వాడుకునేవి రిలేషనల్ డేటాబేస్ అంటారు. సో డేటాబేస్ టెక్నాలజీస్, డిఫరెంట్ డేటాబేస్ టెక్నాలజీస్. అలాగే డేటాబేస్ టెక్నాలజీస్లోని కంకరెంట్ ప్రోగ్రామింగ్ వాడే డేటాబేస్ టెక్నాలజీస్, రిడెండెన్సీ మేనేజ్మెంట్ వాడుకునే డేటాబేస్ టెక్నాలజీస్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. సో చాలా రకాల డేటాబేస్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఆ తర్వాత టెక్నాలజీస్లోకి వచ్చేసరికి గేమింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి, గేమ్లు డెవలప్ చేసుకునే టెక్నాలజీస్. సో గేమ్స్ అనేసరికి మీకు స్పీడ్గా స్క్రీన్ రిఫ్రెష్ ఉండాలి, తర్వాత స్పీడ్గా యూజర్ యాక్షన్స్ని రికగ్నైజ్ చేయాలి. సో వాటికి తగ్గట్టుగా సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉంటాయి. సో దానికోసం గేమింగ్ టెక్నాలజీస్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్లో ఉంటాయి. అలాగే విర్చువల్ రియాలిటీ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ రిలేటెడ్ టెక్నాలజీస్, అలాగే మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టెక్నాలజీస్, అలాగే వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీస్. మీకు అందరికీ బాగా తెలిసి ఉంటుంది, HTML, జావా స్క్రిప్ట్, ఇవన్నీ వెబ్ డెవలప్మెంట్లో వాడతారు. మొబైల్ యాప్ డెవలప్మెంట్, iOS, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, వాటికి కావాల్సిన కంపైలర్స్, డీబగ్గర్స్, టూల్స్ అవన్నీ అందులో ఉంటాయి. సిమిలర్లీ డెవాప్స్ అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. దీన్ని అజైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అని కూడా పిలుస్తారు. సో సాఫ్ట్వేర్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ, ఇలాంటివన్నీ డెవాప్స్ టెక్నాలజీస్ అవుతాయి. అలాగే డేటా అనలిటిక్స్ అంటే మీకు బిగ్ డేటా అనలిటిక్స్ అంటే ప్రెడిక్టివ్, ప్రిస్క్రిప్టివ్, డిస్క్రిప్టివ్, డయాగ్నోస్టిక్ అనలిటిక్స్, ఇలా రకరకాల అనలిటిక్స్ టెక్నిక్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన టూల్స్ ఉంటాయి, డేటా విజువలైజేషన్ టూల్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్, ఇవన్నీ టెక్నాలజీస్. ఈచ్ టెక్నాలజీలోని కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి, కొన్ని టూల్స్ ఉంటాయి, కొన్ని సాఫ్ట్వేర్ యూటిలిటీస్ ఉంటాయి. సో మీరు ఏ కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీస్ని నేర్చుకోవచ్చు. అలాగే ఒక్కసారి మీరు టెక్నాలజీస్లో ఏదో కొన్ని కాంబినేషన్, ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ కంప్యూటింగ్, వెబ్ డెవలప్మెంట్, మొబైల్ యాప్ డెవలప్మెంట్ నేర్చుకున్నారు అనుకున్నట్టయితే వీటిని మీరు రకరకాల డొమైన్స్లో మీరు వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ డెవలప్మెంట్ సర్వీస్ చేస్తున్నారు అనుకోండి. సో క్లయింట్ కెన్ బి ఎనీబడి. మీ దగ్గరికి వచ్చే క్లయింట్, రకరకాల క్లయింట్స్ రావచ్చు మీ దగ్గరికి. ఒక మ్యారేజ్ బ్యూరో వాడు వచ్చి మాకు మొబైల్ యాప్ తయారు చేయండి అనొచ్చు, లేదా ఒక హోటల్ వాడు వచ్చి మాకు మొబైల్ యాప్ తయారు చేయండి అనొచ్చు, లేదా ఒక ట్రాన్స్పోర్ట్ సర్వీస్ వాడు వచ్చి మొబైల్ యాప్ తయారు చేయండి అనొచ్చు, లేదా వాళ్ళే మీకు వెబ్సైట్లు తయారు చేయండి అనొచ్చు. సో మీరు రకరకాల స్మాల్ స్కేల్ కస్టమర్స్కి మీరు సర్వీసెస్ సపోర్ట్ చేయొచ్చు. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీసెస్ అనేది ఒక డొమైన్. సో ఎవరు వచ్చినా వాళ్ళకు సాఫ్ట్వేర్ తయారు చేసి ఇస్తారు. దీనికి మీకు పెద్ద డొమైన్ ఎక్స్పర్టైజ్, అంటే మీకు చాలా డీప్ డొమైన్ ఎక్స్పర్టైజ్ అవసరం లేదు. బేసిక్ డొమైన్ ఎక్స్పర్టైజ్తో మీరు చేయగలిగే కొన్ని పనులు ఉంటాయి. సో దానికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీసెస్ చేసుకుంటూ చేయొచ్చు. దెన్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఆర్ IT సర్వీసెస్. ఇక్కడికి వచ్చేసరిలా ఇది మళ్ళీ ERP రిలేటెడ్ సాఫ్ట్వేర్ టూల్స్, వాటి గురించి వస్తుంది. సో కొన్ని కంపెనీస్లోని వ్యాస్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. చాలా పెద్ద కంపెనీస్ మీరు తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ తీసుకున్నాం అనుకోండి. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ తీసుకుంటే, స్టీల్ ప్లాంట్ ఈస్ హ్యూజ్. అక్కడ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి చాలా సేల్స్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో మెటీరియల్ తెచ్చుకుంటారు, వాళ్ళు ఎగ్జాక్ట్కు వాళ్ళు తయారు చేసిన స్టీల్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఇవన్నీ ట్రాక్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ టూల్స్ ఉంటాయి. సో ఈ టూల్స్ ఓన్లీ టూల్ వాడడమే. ఇక్కడ మీరు సాఫ్ట్వేర్ కోడింగ్ తక్కువ ఉంటుంది, టూల్ వాడడం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇందులో టూల్లో ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ మోడిఫై చేస్తారు, ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తారు, లేదా కరెక్ట్ చేస్తారు, డిలీట్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. సో ఇక్కడ జరిగేది ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. సో ఇదో రకం వర్క్ మీరు చేయగలిగేది. సాఫ్ట్వేర్ టూల్స్ నేర్చుకొని ఆ టూల్స్కి బేస్ చేసుకొని మీరు ఆ కంపెనీలు ఏ కంపెనీలకి ఆ సర్వీసెస్ కావాలో ఆ కంపెనీలకి వెళ్ళి మీరు అక్కడ జాబ్ చేసుకుంటారు. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఒరాకెల్ EBS అని ఒక టూల్ ఉంది, సేల్స్ ఫోర్స్ ఉంది, అలాగే తర్వాత సేల్స్ ఫోర్స్ తర్వాత SAP ఉంది. ఇలా చాలా టూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ చేస్తారు. ఇందులోని కోడింగ్ తక్కువ ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. సో ఇది కంప్లీట్లీ డిఫరెంట్ డొమైన్. ఇక్కడ మీరు లో లెవెల్ కోడ్ రాస్తారు, Cలో ప్రోగ్రామ్లు రాస్తారు, అసెంబ్లీలో ప్రోగ్రామ్లు రాస్తారు,
కొత్త కొత్త హార్డ్వేర్ తయారు చేస్తే దాన్ని పని చేయించడానికి కావాల్సిన కోడ్ రాస్తారు. అండ్ ఇది వెరీ క్లోజ్ టు హార్డ్వేర్ ఉంటుంది. సో మీకు డొమైన్ ఎక్స్పర్టైజ్ ఎక్కువ ఉండాలి. ఎలక్ట్రానిక్స్ మీకు తెలిసి ఉండాలి, కొద్దిగా ఎంబెడెడ్ సిస్టమ్స్ మీకు తెలిసి ఉండాలి, అక్కడ జరిగే ప్రాసెసెస్ మీకు తెలిసి ఉండాలి, డిఫరెంట్ మైక్రో కంట్రోలర్స్, మైక్రో ప్రాసెసర్ ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. అలాగే బాగా ఎలక్ట్రానిక్స్ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. ఉంటే మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్లోకి వెళ్ళొచ్చు. సో ఇది ఒక కంప్లీట్లీ సెపరేట్ డొమైన్. అలాగే సెమీ కండక్టర్ అండ్ చిప్ డిజైన్, ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ టూల్స్ ఉంటాయి. అలాగే సాఫ్ట్వేర్ విఎల్ఎస్ఐ చేయడానికి మీరు వెరీలాగ్ ఇలాంటి సాఫ్ట్వేర్ టూల్స్ వాడి మీరు కొత్త సాఫ్ట్వేర్ రాస్తారు. తర్వాత డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్. డేటాబేస్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆన్ ఇట్స్ ఓన్ ఈజ్ ఎ బిగ్ టాస్క్. ఎందుకంటే ఇప్పుడు చాలా కాన్సెప్ట్స్ వస్తున్నాయి, డేటా వేర్ హౌసింగ్ అని, డేటా లేక్స్ అని. సో ఆర్గనైజేషన్స్లో ఇప్పుడు చాలా డేటా పేరుకుపోతుంది. ఈ డేటాని ఒక చోట తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేసే టూల్స్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, దాన్ని ఎఫిషియెంట్గా స్టోర్ చేయడం, ఎఫిషియెంట్గా రిట్రీవ్ చేయడం, ఇవన్నీ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్తో చేస్తారు. నెక్స్ట్ పెద్ద డొమైన్ చూసినట్టయితే ఏవియానిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఈ ఏవియానిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇక్కడ ఏవియానిక్స్ ఒకటే చెప్పాను, ట్రాన్స్పోర్టేషన్ ఇంక్లూడ్స్ బస్సెస్, అలాగే ట్రైన్స్, అలాగే ఫ్లైట్స్, అలాగే మన క్యాబ్ బుకింగ్ సర్వీసెస్ లైక్ ఊబర్, ఇవన్నీ మనకి ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్లోకే వస్తాయి. సో ఆ డొమైన్ అగైన్ మీకు డొమైన్ నాలెడ్జ్ ఉండాలి, అది ఎలా పనిచేస్తుంది, ఏవియానిక్స్ ఎలా పనిచేస్తాయి, లాజిస్టిక్స్ ఎలా పనిచేస్తాయి, ఈ డొమైన్ నాలెడ్జ్ మీకు ఉండాలి. ఉంటే దెన్ యూ కెన్ గెట్ ఇన్ టు ఏవియానిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. సో మీకు ఆ నాలెడ్జ్తోనే మీరు ఒక కెరీర్ బిల్డ్ చేసేసుకోవచ్చు, ఒక 30 years కెరీర్ని బిల్డ్ చేసుకోవచ్చు ఒకసారి ఆ డొమైన్లోకి వెళ్తే. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ పెద్ద డొమైన్ మీరు చూసినట్టయితే బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఫైనాన్స్ కంపెనీస్ కానీ, అంటే మనకి పేటిఎం లాంటి కంపెనీస్ అవ్వచ్చు, లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంక్స్ అవ్వచ్చు, లేదా ఎల్ఐసి లాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ అవ్వచ్చు. వీళ్ళకి మళ్ళీ డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్, డేటా అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్, కోడింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీసెస్, ఇవన్నీ వీళ్ళకి అవసరం ఉంటుంది. సో మీరు అక్కడ కూడా సర్వీసెస్ని ఇవ్వచ్చు. ఇంకొక డొమైన్ ఏంటంటే న్యూస్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఇక్కడ మీకు చాలా విజువల్ రిప్రజెంటేషన్ చేసే టూల్స్ తెలియాలి. ఎందుకంటే స్క్రీన్ మీద కంటిన్యూస్గా టెక్స్ట్ చూపిస్తూ ఉండాలి బ్రాడ్కాస్టింగ్ చేస్తున్నప్పుడు. ఆ టెక్స్ట్ని రియల్ టైంలో అప్డేట్ చేయాలి, దానికి కావాల్సిన టూల్స్ వాడడం, దానికి ఆ కొత్త గ్రాఫిక్స్ తయారు చేయాలి, విజువలైజేషన్ చేయాలి, కొత్త కొత్త పిక్చర్స్ పెట్టాలి. సో దానికి కావాల్సిన టూల్స్ తయారు చేయడం, దానికి కావాల్సిన ఇమేజెస్ తయారు చేయడం, ఆ ఇమేజెస్ని ప్రాసెస్ చేయడం, వాటిని కట్ చేయడం, అడ్జస్ట్ చేయడం, అలాగే న్యూస్ పేపర్లో కంటెంట్ పెట్టడం, ఇలాంటి దీనికి సంబంధించిన టూల్స్, సాఫ్ట్వేర్, ఇవన్నీ ఒక డొమైన్. సో న్యూస్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అనేది ఒక డొమైన్. ఇదే కాకుండా గేమింగ్ అనేది ఆన్ ఇట్స్ ఓన్, టూల్స్ డిఫరెంట్, డొమైన్ కూడా డిఫరెంట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఆయిల్ అండ్ గ్యాస్. ఆయిల్ అండ్ గ్యాస్ వచ్చేసరికల్లా ఇది చాలా పెద్ద డొమైన్. ఎందుకంటే ప్రపంచంలో అన్ని చోట్ల పెట్రోల్ వాడుతాము. ఈ పెట్రోల్ని ట్రాన్స్పోర్ట్ చేయడం, అది ఏమవుతుంది, పెట్రోల్ తవ్వి తీసేవాళ్ళు ఉంటారు, పెట్రోల్ని ఒకచోట స్టోర్ చేసేవాళ్ళు ఉంటారు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, దాన్ని పెట్రోల్ బంకుల్లో పోసేవాళ్ళు ఉంటారు, ఆ పెట్రోల్ బంకుల నుంచి సేల్స్ జరుగుతాయి, మళ్ళీ ఈ సేల్స్ ఎలా జరుగుతున్నది, దాని ట్యాక్స్ క్యాల్కులేషన్ ఎలా అవుతుంది, ఎక్కడికి ఎవరు డబ్బులు వెళ్తున్నాయి. సో ఇవన్నీ చూడటానికి ఆయిల్ అండ్ గ్యాస్ డొమైన్, ఆ డొమైన్ ఒక్కటే అర్థం చేసుకుంటే అగైన్ మీ 30 years కెరీర్ ఇందులో బిల్డ్ చేసుకోవచ్చు. సిమిలర్లీ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్. హాస్పిటల్స్కి మీరు సాఫ్ట్వేర్లు రాయొచ్చు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, చిన్న హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని హాస్పిటల్కి సిమిలర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ఈజ్ అనదర్ బిగ్ డొమైన్. ఇది కాకుండా గవర్నమెంట్కే మనం సర్వీసులు రాయొచ్చు. ఈ గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ అవ్వచ్చు, లేదా లీగల్ సాఫ్ట్వేర్ అవ్వచ్చు, లేదా తర్వాత చీఫ్ మినిస్టర్ డాష్ బోర్డ్లు అవ్వచ్చు, లేదా విలేజ్ లెవెల్ డాష్ బోర్డ్లు అవ్వచ్చు. సో యూ కెన్ డెవలప్ లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫర్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. ఇది కాకుండా సోషల్ సర్వీసెస్ నేను ఇక్కడ లిస్ట్లో పెట్టలేదు, బట్ సోషల్ ఎంటర్ప్రైజెస్ అంటే ఒక సోషల్ ఎంటర్ప్రైజెస్ కోసం మీరు ఇప్పుడు గూగుల్ లాంటి కంపెనీస్, గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ, వీళ్ళందరూ సోషల్ ఎంటర్ప్రైజెస్కి ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఇస్తున్నారు. సో మీరు ఒక డిస్ట్రిక్ట్లోనో ఒక సిటీలోనో ఉన్నారు, అక్కడ లోకల్ ప్రాబ్లం ఏదో మీకు తెలుసు, మీరు సాఫ్ట్వేర్తో దాన్ని సాల్వ్ చేయగలగలరు అనుకుంటున్నారు, మీకు టెక్నాలజీస్ తెలుసు, మీరు సాఫ్ట్వేర్తో దాన్ని సాల్వ్ చేయగలరు అనుకుంటున్నారు.
అప్పుడు సోషల్ ప్రాబ్లమ్కి మీరు ప్రాబ్లమ్ని డిఫైన్ చేసుకొని మీరు సొల్యూషన్ తయారు చేసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ విల్ సపోర్ట్ యూ. మీరు వెళ్ళి మీ ప్రపోజల్ మీరు అక్కడ వాళ్ళకి సబ్మిట్ చేస్తే. బట్ దట్ ఈస్ వన్ మోర్ డొమైన్. ఇలా మనం చూసుకున్నట్టయితే చాలా డొమైన్స్లో సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు. ఫర్ డేటా ఎంట్రీ అవ్వచ్చు, డేటా ప్రాసెసింగ్ అవ్వచ్చు, డేటా ప్రజెంటేషన్ అంటే అర్థమయ్యేటట్టు చూపించడం ఇన్ఫర్మేషన్ని క్లియర్గాను. సో ఈ డిఫరెంట్ ప్రాసెసెస్ దగ్గర అన్ని డొమైన్స్లోని ఈ రిక్వైర్మెంట్స్ కామన్గా ఉంటున్నాయి. అన్ని డొమైన్స్లో సాఫ్ట్వేర్ వాడుతున్నారు. ఇప్పుడు మనం బిజినెస్ మోడల్స్ ఎలా ఉంటాయి సాఫ్ట్వేర్లోని అనేది ఒకసారి చూద్దాం. బిజినెస్ మోడల్, బేసిక్ బిజినెస్ మోడల్, మీకు ఒక ప్రాబ్లం తెలుసు. ఆ ప్రాబ్లం తెలిసినప్పుడు ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా మీరు ప్రోడక్ట్ని డెవలప్ చేద్దాం అనుకున్నారు. సో మీరు ప్రోడక్ట్ డెవలప్ చేశారు. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ని దాన్ని ఎవరెవరు కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అమ్మాలి. సో దెర్ ఈజ్ ఎ బిగ్ ప్రాసెస్. ఇప్పటి వరకు ఇండియాలో జరుగుతున్నది ఏంటంటే మనం ఓన్లీ వీఆర్ సర్వీసెస్ ఇండస్ట్రీ. ఎవడో ప్రోడక్ట్ని డిఫైన్ చేసుకుంటాడు, వాడు అమ్ముకుంటాడు. మనం చేస్తున్న పని ఏంటంటే ఆ మధ్యలోని వాడు ప్రోడక్ట్ డెవలప్ చేయండి అన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఓన్లీ డెవలప్ చేసి టెస్ట్ చేసి వాడికి ఇచ్చేస్తున్నాం. సో వాడు ప్రోడక్ట్ ఐడియా వాడే తయారు చేసుకుంటున్నాడు, ప్రోడక్ట్ సేల్ వాడే చేసుకుంటున్నాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ వాడుతున్నారు. ఫేస్బుక్ ఐడియా ఎక్కడో అమెరికాలో ఉన్న జకర్బర్గ్ తయారు చేసుకున్నాడు. వాడికి సాఫ్ట్వేర్ తయారు చేస్తున్న వాళ్ళందరూ ఇండియాలో ఉన్న బోల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు వాడికి ఫేస్బుక్లోని. వాళ్ళందరూ వాడి కోసం సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నారు. బట్ సేల్ ఎవడు చేస్తున్నాడు? మళ్ళీ ఫేస్బుక్కే సేల్ చేసుకుంటుంది. అలాగే గూగుల్ వాడి ప్రోడక్ట్ని సేల్ చేసుకుంటుంది. బట్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనే దాంట్లోని ప్రోడక్ట్ ఐడియా, ప్రోడక్ట్ డెవలప్మెంట్, ప్రోడక్ట్ సేల్స్ అండ్ మార్కెటింగ్, ఈ 3 స్టెప్స్ 4 స్టెప్స్ తప్పనిసరిగా ఉంటాయి. సో ఈ బిజినెస్ మోడల్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనే బిజినెస్ మోడల్లోకి మీరు వెళ్ళినట్టయితే ఈ 4 స్టెప్స్ మీరు ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇండియాలోని ప్రోడక్ట్ డెవలప్మెంట్ మొదలైంది. ఎలా అని చెప్పాలంటే ఇప్పుడు మీరు స్విగ్గీ వాడుకుంటున్నారు, లేదా రెడ్ బస్ వాడుకుంటున్నారు. ఇవన్నీ ప్రోడక్ట్స్. సో ప్రోడక్ట్ని ఐడియా తయారు చేయడం, డెవలప్ చేయడం, సేల్ చేయడం, అంటే ఆ ప్రోడక్ట్ని అందరూ వాడుకునేటట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్వర్టైజ్ చేసి వాళ్ళతో వాడేటట్టు చేయడం. సో ఇవన్నీ ఇప్పుడు ఇండియాలో మొదలయ్యాయి. సో మన ఇండియా కోసం ఇప్పుడు మనం ఓన్గా మన సాఫ్ట్వేర్ మనం తయారు చేసుకుంటున్నాం. ఇన్నాళ్ళు మనం ఏం చేసామంటే సర్వీసెస్ ఇండస్ట్రీలోని ఎవరికో ఐడియా ఉంది, వాడి ఐడియాని మనం సర్వీస్ ఆఫర్ చేసాం, ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసే సర్వీస్ ఆఫర్ చేసాం. సేల్స్ మళ్ళీ వాడే చేసుకున్నాడు, మనం ఏం చేయలేదు. సో అది ప్రోడక్ట్ డెవలప్మెంట్ మోడల్. ఆ 4 స్టెప్స్ చేయాలి అందులో. డెవలప్మెంట్ సర్వీసెస్ నేను ఆల్రెడీ ఇది చెప్పాను. ఓన్లీ డెవలపింగ్ ద ప్రోడక్ట్ ఆర్ టెస్టింగ్ ద ప్రోడక్ట్. ఇందులో మనం సేల్స్ చెయ్యం, ప్రోడక్ట్ ఐడియాని డిఫైన్ చేయం, ఓన్లీ ప్రోడక్ట్ని తయారు చేసి ఇస్తాం. వాడు రిక్వైర్మెంట్స్ ఇస్తాడు, మనం దాని ప్రకారం తయారు చేసి ఇస్తాం. ఇది మన కాస్ట్ని బట్టి ఉంటుంది. మనం తక్కువ కాస్ట్కి చేస్తున్నంత కాలం వాళ్ళు మనతో చేయనిస్తారు. మన కాస్ట్ పెరిగింది అనగానే తక్కువ కాస్ట్ ఇంకెవడు చేస్తున్నాడో చూసుకుని వాడి దగ్గర తీసుకుపోతారు. సో డెవలప్మెంట్ సర్వీసెస్లోని ఉండే రిస్క్, ప్రోడక్ట్ డెవలప్మెంట్లో ఉండే రిస్క్ ఏంటంటే మీరు ప్రోడక్ట్ అమ్మలేకపోతే మీరు లాస్ అవుతారు. డెవలప్మెంట్ సర్వీసెస్లోని మీరు కాంపిటీషన్ ఎక్కువ అయిందంటే మీరు లాస్ అవుతారు. ఇప్పుడు 3వ కేటగిరీ ఏంటంటే ఐటీ సర్వీసెస్. ఐటీ సర్వీసెస్ దగ్గరకు వచ్చేసరికల్లాను నేను ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ ఎవడో ప్రోడక్ట్ తయారు చేసేసాడు, మీరు ఆ ప్రోడక్ట్ నేర్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ నేర్చుకున్నారు. మీరు అక్కడికి వెళ్ళి దాన్ని వాడుతూ ఉంటారు, దానిలో చేంజెస్ చేస్తారు, దాన్ని కస్టమర్కి కావాల్సినట్టు మోడిఫికేషన్స్ చేస్తారు. సో అదే ఐటీ సర్వీసెస్లోకి వస్తుంది. ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్. ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అంటే మెయిన్ ఎగ్జాంపుల్ బీపీఓ, కేటీఓ. తర్వాత నెక్స్ట్ వచ్చేసరిలో మెయింటెనెన్స్ సర్వీసెస్. మెయింటెనెన్స్ సర్వీసెస్ అంటే ఆల్రెడీ వాళ్ళు ప్రోడక్ట్ చేసేసుకున్నారు, ఆ కోడ్ ఉంది, అందులో ఏవో బగ్గులు వస్తున్నాయి, లేదా అందులో చిన్న చేంజెస్ చేయాలి. సో అలాంటి వర్క్ మీరు టేకప్ చేస్తారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అందరూ వాడుతున్న ప్రోడక్ట్ని బేసిక్గా రిపేర్ సర్వీస్ ఇది మెయింటెనెన్స్ సర్వీస్. ఇది కాకుండా టెస్టింగ్ సర్వీసెస్. ఆల్రెడీ ఓ ప్రోడక్ట్ ఉంది, దాన్ని యూజబిలిటీ టెస్టింగ్ కానీ దాని వ్యాలిడేషన్ కానీ రిక్వైర్మెంట్స్కి ఎగెనిస్ట్గా అది ఎలా పనిచేస్తుంది వెరిఫై చేసి మీరు బాగా పనిచేస్తుందో బాగా పనిచేయట్లేదో మీరు రిపోర్ట్స్ ఇస్తారు. అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో పడుతూ ఉంటుంది, ఫేస్బుక్ వాడు 10 లక్షలు ఇచ్చాడు ఏదో బగ్ పట్టుకున్నాడని, లేకపోతే గూగుల్ వాడు ఏదో 10 లక్షలు ఇచ్చాడు వాడు ఏదో బగ్ పట్టుకున్నాడని. సో ఇలా యూజబిలిటీ టెస్టింగ్ ఆర్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు. సో టెస్టింగ్ సర్వీసెస్ ఆఫర్ చేయొచ్చు. అలాగే కంటెంట్ సర్వీసెస్.
సో కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే మీకు బాగా రాయడం వచ్చు అనుకోండి, మీకు ఇంగ్లీష్ రాయడం బాగా వచ్చు, మీకు కొన్ని సాఫ్ట్వేర్ టూల్స్ ఉంటాయి ఇంగ్లీష్, లేదా మీరు ఇమేజ్ బొమ్మలు బాగా గీస్తారు, యు ఆర్ ఏ గుడ్ ఆర్టిస్ట్, లేదా మీరు మంచి విజువలైజేషన్ ఎక్స్పర్ట్ లేదా యూఐ ఎక్స్పర్ట్. సో అప్పుడు మీరు కంటెంట్ సర్వీసెస్ చేస్తారు. మీరు మొబైల్ యాప్ డిజైన్ కావాలని ఏమన్నా అడిగితే వాడికి చక్కగా స్క్రీన్ డిజైన్ చేసి ఇస్తారు. లేదా మీరు వెబ్సైట్ డిజైన్ కావాలని ఎవరైనా అడిగితే వాడికి మీరు నీట్గా వెబ్సైట్ డిజైన్ చేసి ఇస్తారు. ఎవడైనా నాకు గేమ్ కావాలి అని అడిగితే గేమ్ ఎలా ఉంటే బాగుంటుందో మీరు డిజైన్ చేసి ఇస్తారు, అందులో ఉన్న ఐకాన్స్, ఇమేజెస్. లేదా ఒక యూట్యూబ్ వీడియో తయారు చేయాలనుకున్నాడు, మీరు యూట్యూబ్ వీడియో తయారు చేసి ఇస్తారు. సో వీటిని కంటెంట్ సర్వీసెస్ అంటారు. సో ఇది ఒక కేటగిరీ. సో ఇవన్నీ బిజినెస్ మోడల్స్. నెక్స్ట్ కంటెంట్ సర్వీసెస్ తర్వాత డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. డిజిటల్ మార్కెటింగ్ కూడా మళ్ళీ డిఫరెంట్ సాఫ్ట్వేర్ టూల్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ సాఫ్ట్వేర్ టూల్స్ వాడుకొని మీరు ఒక వెబ్సైట్ని కానీ, ఒక మొబైల్ యాప్ని కానీ, ఒక యూట్యూబ్ వీడియోని కానీ మీరు పాపులరైజ్ చేస్తారు. మీరు గూగుల్ సెర్చ్లోనో లేకపోతే యాహూ సెర్చ్లోనో ఈ ఈ రిజల్ట్ టాప్ ఆఫ్ ద రిజల్ట్ వచ్చేటట్టు చేస్తారు, దానికి కావాల్సిన టూల్స్ అండ్ టెక్నిక్స్ వాడుకొని. సో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, హౌ టు పాపులరైజ్ ఏ కస్టమర్ అన్నది మీరు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్లో చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ సర్వీసెస్ ఏంటి? ఓపెన్ సోర్స్ అంతా ఫ్రీయే కదా అనుకుంటాం. ఓపెన్ సోర్స్ అంతా ఫ్రీ కాదు. ఓపెన్ సోర్స్ ఏం జరుగుతుందంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోడింగ్ చేయడం బాగా ఇష్టం, మీరు కోడ్ తయారు చేసి పెట్టారు. ఇప్పుడు ఈ కోడ్ని ఎవడు వాడుకుంటాడు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా మంచి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ తయారు చేశారు, ఓ 10 కంపెనీస్ ఆ కోడ్ వాడుకుందాం అనుకుంది. వాళ్ళకి ఆ కోడ్ని ఎలా వాడుకోవాలో చెప్పగలిగే తెలివితేటలు, నాలెడ్జి ఎవరికి ఉంది? ఎవరైతే ఆ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ తయారు చేశారో వాళ్ళకే ఉంటుంది. సో ఆ కంపెనీస్ ఏం చేస్తాయంటే వీళ్ళని పిలుస్తాయి, పిలిచి మీరు వచ్చి చెప్పండి అని చెప్తాయి. సో వీళ్ళు వెళ్ళి ఆ కంపెనీలోని ఓపెన్ సోర్స్ వీళ్ళు తయారు చేసిన సాఫ్ట్వేర్ని ఎలా వాడుకోవాలో వాళ్ళకి చెప్తారు. అలా చెప్పినందుకు వీళ్ళకి డబ్బులు వస్తాయి. దట్స్ హౌ ఓపెన్ సోర్స్ వర్క్స్. దట్స్ హౌ పీపుల్ మేక్ మనీ ఫ్రమ్ ఓపెన్ సోర్స్. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇంటిగ్రేషన్ సర్వీసెస్. ఇది సమ్వాట్ రిలేటెడ్ టు ఓపెన్ సోర్స్. బట్ ఇది ఎలా అవుతుందంటే, సేల్స్ ఫోర్స్లో కొంత డేటా ఉంది, ఒరకెల్లో కొంత డేటా ఉంది. ఈ రెండింటి డేటా తీసుకొచ్చి కంబైన్ చేసి మీరు ఫైనల్గా ఒక అవుట్పుట్ ఇవ్వాలి. సో మీరు టూ డిఫరెంట్ టెక్నాలజీస్ నేర్చుకొని, ఆ 2 డిఫరెంట్ టెక్నాలజీస్ని ఒక కంబైన్ చేసే టెక్నాలజీ నేర్చుకొని ఫైనల్గా మీరు అవుట్పుట్ ఇస్తారు. సో ఇది ఇంటిగ్రేషన్ సర్వీసెస్. అంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ని కనెక్ట్ చేస్తారు, దాని నుంచి ఒకటి కనెక్ట్ చేసి ఫైనల్గా అవుట్పుట్ ఇస్తారు. నెక్స్ట్ టైప్ ఆఫ్ సర్వీస్ మ్యాన్ పవర్ సర్వీస్. మీకు సాఫ్ట్వేర్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, బట్ మీ ఫ్రెండ్స్ అందరూ మంచి సాఫ్ట్వేర్ డెవలపర్స్. సో మీరేం చేస్తారంటే వాళ్ళందరికీ క్లయింట్స్ని వెతుకుతారు. వెతికి మీరు వెళ్ళి ఈ క్లయింట్స్ దగ్గర పనిచేయండి అని చెప్తారు. సో ఇది ఆల్రెడీ ఇండియాలో చాలా కంపెనీలు చేస్తున్న పని, మ్యాన్ పవర్ సర్వీసెస్. ఆ క్లయింట్స్ ఇండియాలో ఉంటే తక్కువ డబ్బులు వస్తాయి, ఆ క్లయింట్స్ అమెరికాలో ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. బట్ దట్స్ హౌ ఇట్ వర్క్స్. దెన్ క్లయింట్ మేనేజ్మెంట్ సర్వీసెస్. క్లయింట్ మేనేజ్మెంట్ సర్వీస్ అంటే ఏంటవుతుందంటే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాడు ఉన్నాడు, వాడికి వర్క్ కావాలి, మీకు కాంటాక్ట్స్ ఉన్నాయి. మీ కాంటాక్ట్స్లో మీరు ఏం చేస్తారంటే క్లయింట్ దగ్గరికి వెళ్ళి, బాస్ మాకు ఇక్కడ డెవలపర్స్ కొందరు మాకు తెలుసు, డెవలపింగ్ కంపెనీస్ మాకు తెలుసు, మీరు మధ్యలో ఉండి వాడికి వీడికి కనెక్షన్ చేసి ఆ కనెక్షన్ ఇచ్చినందుకు మీరు కొంత పర్సంటేజ్ తీసుకుంటారు. సో దీన్ని క్లయింట్ మేనేజ్మెంట్ సర్వీసెస్. అంటే హౌస్ రెంట్కి మనం ఇల్లు వెతుక్కున్నప్పుడు ఇల్లు చూపిస్తాడు, కొందరు చూపించినందుకు వాడికి 1% 2% కమిషన్ ఇస్తాం. సో ఇక్కడ కమిషన్ తీసుకుంటారు. ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏమి ఉండదు, వీళ్ళిద్దరిని కనెక్ట్ చేస్తారు మీరు. బట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇలాంటిది కూడా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఫ్రీలాన్సింగ్. మీకు ఎక్కడ ఉద్యోగం చేయాలని లేదు, మీ సొంతంగా మీరు వర్క్ చేసుకుందాం అనుకున్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్లోకి వెళ్ళి నేను ఈ వర్క్ చేస్తాను, నాకు ఈ నాలెడ్జ్, ఈ టెక్నాలజీస్, ఈ డొమైన్స్ నాకు తెలుసు, మీ దగ్గర ఏమైనా వర్క్ ఉందా అని చెప్పి అడుగుతారు. సో ఎవరి దగ్గర వర్క్ ఉందో వాడు వర్క్ పోస్ట్ చేస్తాడు, మీరు వెళ్ళి ఆ వర్క్కి అప్లై చేసుకుంటారు. సో అది ఫ్రీలాన్సింగ్. సో ఇలాగా మీ టెక్నాలజీస్, డిఫరెంట్ డొమైన్స్, డిఫరెంట్ బిజినెస్ మోడల్స్లో ఒక కాంబినేషన్స్ తయారు చేసుకొని ఆ కాంబినేషన్ బట్టి మీరు కెరీర్స్ని బిల్డ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్. సో మీరు మీ కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే, మీరు ఒకటి లేదా కొన్ని టెక్నాలజీస్, ఒక కాంబినేషన్, కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, కొన్ని టూల్స్ నేర్చుకుని
మీరు ఒక డొమైన్, ఒకటి లేదా రెండు డొమైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ఇవి రిలేటెడ్ డొమైన్స్. ట్రాన్స్పోర్టేషన్ దగ్గరకు వచ్చేసరిలో ఏవియానిక్స్, లాజిస్టిక్స్, ఇవన్నీ రిలేటెడ్ డొమైన్స్. సో ఒకటి రెండు రిలేటెడ్ డొమైన్స్లోని అసలు బిజినెస్ ఎలా జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాలి డొమైన్ దగ్గరకు వచ్చేసరిలో. దెన్ మీరు ఏ బిజినెస్ మోడల్లో మీరు వెళ్దాం అనుకుంటున్నారు. యూ వాంట్ టు బికమ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ ఏ బిగ్ కంపెనీ, యూ వాంట్ టు బికమ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ ఏ స్టార్టప్, మీరు చిన్న స్టార్టప్లో ఎంప్లాయీ అవుతారా, లేదా మీరు ఫ్రీలాన్సర్గా పనిచేస్తారా, లేదా మీరు కన్సల్టెంట్గా పనిచేస్తారా, ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని టెక్నాలజీస్, డొమైన్స్, బిజినెస్ మోడల్, ఈ మూడింటిని కంబైన్ చేసుకుని మీరు మీ కెరీర్ని ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే కెరీర్ అనేది ఒక 30-40 ఇయర్స్ పాటు కంటిన్యూస్గా పనిచేయాలి. సో అందుకోసం మీరు జాగ్రత్తగా మీ కెరీర్ని ప్లాన్ చేసుకోవాలి. ఏ టెక్నాలజీస్, ఏ డొమైన్స్, ఏ బిజినెస్ మోడల్, అది మీరు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇవన్నీ నేర్చుకున్నాక మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్స్ ఎలా ఉంటాయి అన్నది చూసుకున్నట్టయితే, సాధారణంగా మీకు జాబ్లో జాయిన్ అవ్వగానే యాజ్ ఎ ఫ్రెషర్ కనుక మీరు జాయిన్ అయినట్టయితే మీకు ఎంట్రీ లెవెల్ జాబ్ ఉంటుంది. ఎంట్రీ లెవెల్ జాబ్లో మీరేమీ అన్లెస్ మీరు ఏదో స్టార్టప్లో పనిచేసి అక్కడ వర్క్ లోడ్ ఎక్కువ ఉంటే తప్పితే, సాధారణంగా ఎంట్రీ లెవెల్ జాబ్లో మీకు ఆల్రెడీ జరిగిపోయిన వర్క్ని, అందులో ఉన్న బగ్స్ని ఫిక్స్ చేయడం కానీ, దాన్ని జాగ్రత్తగా రీరైట్ చేయడం కానీ, దాన్ని నీట్గా తయారు చేయడం కానీ, ఇలాంటి వర్క్లే ఉంటాయి. సో మీరు అక్కడ ఉన్న ప్రోడక్ట్ ఏంటి, వాళ్ళు ఏం చేశారు అన్న దాని మీద మీకు ఫోకస్ ఉంటుంది ఎంట్రీ లెవెల్లో. అంతేకాని మీరు సొంతంగా మీరు కొత్తగా ఏం తయారు చేయడానికి మీకు ఛాన్స్ దొరకదు. తక్కువ దొరుకుతుంది. దొరకదని చెప్పలేము, కొన్ని చోట్ల దొరకచ్చు, బట్ తక్కువ దొరుకుతుంది. సో ఎంట్రీ లెవెల్ పొజిషన్ 1 to 4 years వరకు ఎంట్రీ లెవెల్ పొజిషన్లోనే ఉంటారు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ కంపెనీ వాళ్ళ బిజినెస్, వాళ్ళకి అక్కడ వాళ్ళు వాడే టెక్నాలజీస్, ఇవన్నీ మీకు అర్థం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సో ఆ కంపెనీలో వాడే టెక్నాలజీస్, ఆ కంపెనీ ఏ డొమైన్లో ఉంది, ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి, ఈ మూడు మీరు ఫస్ట్ 4 yearsలోనే మీరు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న తర్వాత మీరు సీనియర్ డెవలపర్ కానీ, టీమ్ లీడ్ కానీ, సేల్స్ అండ్ మార్కెటింగ్లోకి కానీ మూవ్ అవుతారు. మీకు కోడింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకోండి, అంటే టెక్నాలజీ వైపు మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు సీనియర్ డెవలపర్ అవుతారు. అలా కాదు, నేను టీమ్ని మేనేజ్ చేయడం నాకు ఇంట్రెస్ట్, నాకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మనుషులతో మాట్లాడడం అంటే నాకు ఇంట్రెస్ట్ అనుకుంటే సాధారణంగా మీరు టీమ్ లీడ్ కింద మారుతారు. అలా కాదు, నేను బయటికి వెళ్ళి కస్టమర్స్తో మాట్లాడడం నాకు ఇంట్రెస్ట్ అంటే మీరు సేల్స్ అండ్ మార్కెటింగ్ వైపు మూవ్ అవుతారు ఆఫ్టర్ ద ఎంట్రీ లెవెల్. ఈ 3 ఏరియాల్లోకి మీరు ఏ కంపెనీలో అయినా మీరు మీ అప్రైజల్ టైంలో మీ ప్రిఫరెన్స్ చెప్తే దాన్ని బట్టి వాళ్ళు మిమ్మల్ని నెక్స్ట్ టాస్క్ మీకు అసైన్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికల్లా, అంటే ఇంకా ఎక్స్పీరియన్స్ పెరిగి 5 years ఎక్స్పీరియన్స్ పెరిగొచ్చల్లా మీకు ఇంకా టెక్నాలజీ ఇంట్రెస్ట్ అయినట్టయితే మీరు ప్రిన్సిపల్ డెవలపరు లేదా ఇండివిజువల్ కంట్రిబ్యూటరు అవుతారు ఆ పొజిషన్కి. అంటే మీరు పేటెంట్స్ అవి ఫైల్ చేసుకునే లెవెల్కి వెళ్ళిపోతారు. ఆ టైంకి మీకు పేటెంట్స్ కూడా ఉండొచ్చు, 1-2 పేటెంట్స్, లేదా మీరు ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వచ్చు. సో ఒక పెద్ద ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసే టీమ్ లీడ్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ అవుతారు మీరు. సో ప్రాజెక్ట్ మేనేజర్ ఏంటి, అప్పర్ మేనేజ్మెంట్కి వర్క్ చేయాలి, కిందున్న స్మాలర్ టీమ్స్తోని వర్క్ చేయాలి. సో ప్రాజెక్ట్ మేనేజర్ అవుతారు. నెక్స్ట్ ఇదంతా మీకు అవసరం లేదంటే సేల్స్ మేనేజర్ అవుతారు మీరు. సేల్స్ మేనేజర్ అంటే మీరు బయట మార్కెటింగ్, సేల్స్ ఇవన్నీ చూసుకునే వాళ్ళు అవుతారు. 5 to 10 years దాటిపోయేసరికి మీరు ఆల్రెడీ మీకు పేటెంట్స్ ఉంటాయి, మీకు కంపెనీలో చాలా రికగ్నిషన్ వచ్చి ఉంటుంది. సో యూ విల్ బికమ్ మెంబర్ టెక్నికల్ స్టాఫ్. అలాగే మీరు ఈసారి ప్రాజెక్ట్ మేనేజర్ నుంచి ప్రోగ్రామ్ మేనేజర్ లేదా బిజినెస్ యూనిట్ లీడ్ అవుతారు మీరు. సో ప్రోగ్రామ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళేసరికల్లా మీకు ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ మీరు మేనేజ్ చేస్తారు, ఒకటి కంటే ఎక్కువ మంది కస్టమర్స్తో మాట్లాడుతూ ఉంటారు. సిమిలర్లీ సేల్స్ మేనేజర్ దగ్గరికి వచ్చేసరికల్లా ఒకటి కంటే ఎక్కువ కస్టమర్స్తో మీరు సేల్స్ చేస్తారు, అండ్ సీనియర్ సేల్స్ మేనేజరో లేకపోతే సేల్స్ డైరెక్టరో అలాంటి డిజిగ్నేషన్స్ మీకు వస్తాయి 5 to 20 years. అలాగే మీరు మార్కెటింగ్లోనే మీరు స్పెషలైజేషన్ కూడా చేయొచ్చు. ఇంకా చాలా రోల్స్ ఉంటాయి, నేను ఎగ్జాంపుల్కి 4 పెట్టాను. సో ఇలాంటి సీనియర్ రోల్స్లోకి మీరు మూవ్ అవుతారు. మీకు 5 to 20 years టైంలోనే మీరు డైరెక్టర్స్ కూడా అవ్వచ్చు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, వెరీ హై లెవెల్ పొజిషన్లోకి, వేర్ మీరు సీఈఓతో పాటు కూర్చొని డెసిషన్స్ చేసే రోల్లోకి మీరు వెళ్ళిపోవచ్చు 5 to 20 yearsలోనే.
మీకు సిఇఓ అవ్వాలి, ఒక కంపెనీని రన్ చేయాలి అంటే ఈవెన్చువల్లీ మీరు మీ స్కిల్స్, మీ టాలెంట్ డెమాన్స్ట్రేట్ చేస్తే యూ విల్ గెట్ అ ఛాన్స్ టు బికమ్ ఏ సిఇఓ ఆఫ్ ఏ కంపెనీ. సో సిఇఓ కానీ మేనేజింగ్, ఇండియాలో అయితే మేనేజింగ్ డైరెక్టర్స్ అంటారు, యుఎస్లోని అక్కడ సిఇఓ అంటారు, ఇప్పుడు ఇండియాలో కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటున్నారు. సో పైనుంచి అందరి డెసిషన్స్ని వాళ్ళు మానిటర్ చేస్తారు, కంపెనీ డైరెక్షన్ని సెట్ చేస్తారు. అది చాలా పెద్ద రోల్. ఎవ్రీబడీస్ లైఫ్ ఈజ్ ఇంపాక్టెడ్ బై వాట్ దే డూ. సో అలాంటి రోల్లోకి మీరు ఫైనల్గా మూవ్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి మీరు 2 ఏళ్లకు కూడా సిఇఓ అయిపోవచ్చు మీ సొంత కంపెనీ పెట్టుకుంటే. బట్ యూ నీడ్ టు నో మీ డొమైన్ ఏంటి, మీ టెక్నాలజీస్ ఏంటి, మీ బిజినెస్ మోడల్ ఏంటి. ఈ మూడిటి మీద మీకు క్లారిటీ ఉన్నట్టయితే యూ కెన్ బికమ్ ఏ సిఇఓ టుమారో ఇట్ సెల్ఫ్. సో ఇవి స్టాండర్డ్గా వెళ్ళే జాబ్ పాత్ అనమాట. మీరు ఎంట్రీ లెవెల్ నుంచి సీనియర్ మేనేజర్ నుంచి తర్వాత సిఇఓ వరకు అవి సాధారణంగా ఒక కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళు వెళ్ళే పాత్. కంపెనీలో జాయిన్ అవ్వకుండా నా ఇండిపెండెంట్గా నా బతుకు నేను బతుకుతాను అనుకునే రోల్స్ కొన్ని ఉన్నాయి. అందులో ఫ్రీలాన్సర్. ఈ కంపెనీల్లో జాయిన్ అవ్వరు వీళ్ళు. ఎవరికైనా సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి అంటే వెళ్ళి ఫ్రీలాన్స్ చేసి వస్తారు. ఎవరికైనా కంటెంట్ కావాలి అంటే వెళ్ళి కంటెంట్ తయారు చేసి ఇస్తారు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్ వెండర్. వీడేం చేస్తాడంటే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ, ఒరాకిల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి చిన్న చిన్న సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ తయారు చేసి ఇస్తాడు. ఆ చిన్న చిన్న సాఫ్ట్వేర్ మాడ్యూల్ ఇప్పుడు ఒరాకిల్ క్లయింట్ కనుక ఆ సాఫ్ట్వేర్ మాడ్యూల్ వాడుకున్నట్టయితే వీటికి కొంచెం డబ్బులు వస్తాయి. సో అలా ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్ వెండర్లు పనిచేస్తారు. అలాగే సేల్స్లోకి వెళ్ళొచ్చు మీరు. ఎక్స్టర్నల్ సేల్స్ అంటే మీరు కంపెనీ వాళ్ళు సేల్స్ చేసుకుంటున్నారు, వాళ్ళు ప్రోడక్ట్ని మీరు తీసుకుంటారు, ఆ ప్రోడక్ట్ని మీరు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకుని మీరు మార్కెట్లో దాన్ని తీసుకెళ్ళి అమ్ముతారు. సో యూ బికమ్ ఏ సాఫ్ట్వేర్ గై విత్ సేల్స్ క్యాపబిలిటీ. అండ్ మీ జాబ్ ఏంటి, యు ఆర్ నాట్ ఎంప్లాయిడ్ ఇన్ ద కంపెనీ బట్ యు ఆర్ ఏ ఎక్స్టర్నల్ సేల్స్ గై. మీరు ఒక కంపెనీ కాకుండా 5-6 కంపెనీలకు సంబంధించిన ప్రోడక్ట్లను మీరు అమ్మొచ్చు. సో యూ బికమ్ ఏ ఎక్స్టర్నల్ సేల్స్ గై ఫర్ ఆల్ దీస్ కంపెనీస్. సిమిలర్ ప్రోడక్ట్స్ని మీరు అమ్మొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబెడెడ్ సిస్టమ్స్ సాఫ్ట్వేర్ అవ్వచ్చు, లేకపోతే C++ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అవ్వచ్చు, C++ టూల్స్ అవ్వచ్చు. సమ్ రిలేటెడ్ టూల్స్ సూట్ని మీరు ఎప్పుడూ అమ్ముతూ ఉంటారు, సాఫ్ట్వేర్ని అమ్ముతూ ఉంటారు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే కన్సల్టెంట్. మీకు ఒక డొమైన్ మీద చాలా నాలెడ్జ్ ఉంది, బ్యాంకింగ్ మీద మీకు చాలా నాలెడ్జ్ ఉంది, బ్యాంకింగ్లో మీకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. సో దెన్ యూ విల్ బికమ్ ఏ బ్యాంకింగ్ కన్సల్టెంట్. మీకు ఆయిల్ అండ్ గ్యాస్లో చాలా నాలెడ్జ్ ఉంది, ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలుసు, చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి ఇండస్ట్రీలోని. దెన్ యూ కెన్ బికమ్ ఏ ఆయిల్ అండ్ గ్యాస్ కన్సల్టెంట్. సో మీరు ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మీతో నాకు పని ఉంది, మీకు ఈ డొమైన్ మీద నాలెడ్జ్ ఉంది కదా, మాకు ఈ ప్రాబ్లం ఉంది సాల్వ్ చేయండి అంటే మీరు వెళ్ళి వాళ్ళకి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని మళ్ళీ వచ్చేస్తారు. సో దిస్ ఇస్ సమ్వాట్ లైక్ ఫ్రీలాన్స్. బట్ ఫ్రీలాన్స్లో మీరు కూర్చొని కోడ్ రాస్తారు లేదా ఏదో తయారు చేసి ఇస్తారు. కన్సల్టెంట్లో మీరు కన్సల్టింగ్ చేస్తారు, ఏం చేస్తే బాగుంటుందో చెప్తారు బికాస్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. సో కన్సల్టెంట్స్ ఆల్సో ఏం చేస్తారంటే వీళ్ళు వెళ్ళి కాన్ఫరెన్స్లో మాట్లాడడం, వీళ్ళకున్న నాలెడ్జ్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి వెళ్ళి కాన్ఫరెన్స్లో మాట్లాడడం, పెద్ద పెద్ద ఈవెంట్స్ని హోస్ట్ చేయడం, ఇవన్నీ చేస్తారు కన్సల్టెంట్స్. ఇది కాకుండా మీరు ట్రైనర్ అవ్వచ్చు, ఇండిపెండెంట్ ట్రైనర్ అవ్వచ్చు. మీరు ఒక్కళ్ళే మీరు యూట్యూబ్ని పట్టుకొని యూట్యూబ్లో వీడియోలు తయారు చేసి ఓ టాపిక్ తీసుకొని ఆ టాపిక్ గురించి వీడియోలు తయారు చేసి అప్లోడ్ చేయడం, మీకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం. లేదా యూడెమీ కానీ లేకపోతే చాలా వెబ్సైట్స్ ఇప్పుడు వస్తున్నాయి, ఆన్లైన్ ట్రైనింగ్ వెబ్సైట్స్ లేదా ఆఫ్లైన్ ట్రైనింగ్. మీరు ఒక రూమ్ తీసుకొని అందులో 10 మంది పిల్లలకి ట్రైనింగ్ చేయొచ్చు మీకు వచ్చిన నాలెడ్జ్. సో యూ కెన్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ట్రైనర్ బై యూజింగ్ ద టూల్స్ అండ్ టెక్నాలజీస్ అండ్ డొమైన్స్. ఆ తర్వాత వచ్చేసరికల్లా ఓపెన్ సోర్స్ ఎవాంజలిస్ట్. ఇందాక నేను చెప్పాను కదా, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ తీసుకొని దాన్ని ఎలా వాడుకోవాలి అన్నది నేర్పడం మొదలు పెడితే దెన్ యూ విల్ బికమ్ ఏ ఓపెన్ సోర్స్ ఎవాంజలిస్ట్. మీరు ఈ టూల్స్ ఒక్క ఓపెన్ సోర్సే మీరు చెప్పక్కల 5-6 కాంబినేషన్ ఓపెన్ సోర్స్ తీసుకుని వాటిని ఇంటిగ్రేట్ చేసి సొల్యూషన్ ఇవ్వడం, ఈ సొల్యూషన్ మీరు వాడుకుంటే మీకు ఈ బెనిఫిట్ వస్తుంది అని చెప్పడం. సో వాళ్ళని ఓపెన్ సోర్స్ ఎవాంజలిస్ట్ అంటారు. సో ఇవి ఆల్టర్నేటివ్ జాబ్ రోల్స్ కంపేర్ టు రెగ్యులర్ కంపెనీ జాబ్ రోల్స్. ఈ ప్రీవియస్ స్లైడ్లో చూపించిన వాటితో పోలిస్తే ఇవి ఆల్టర్నేటివ్ జాబ్ రోల్స్. ఓకే, సో ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద క్వశ్చన్స్ మీరు పెట్టినట్టయితే ఆన్సర్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.